నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. దీర్ఘకాల వ్యాధులు, హెల్త్ కండిషన్స్ ఇవి రెండు కూడా ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపించగలవు. ప్రెగ్నెన్సీపై ప్రభావం అంటే గర్భిణీతో పాటు కడుపులో ఎదుగుతున్న శిశువు ఇలా ఇద్దరి మీద అని తెలుసుకోవాలి. డయాబెటీస్ ఉన్న స్త్రీలలో ప్రెగ్నెన్సీ వస్తే దానిని ఒక ప్రత్యేక కండిషన్ గా గుర్తించడం, జెస్టేషన్ 9 నెలల పాటు గర్భిణి, గర్భస్థ శిశువు ఇద్దరిని మానిటర్ చేయటం తప్పనిసరి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లో ప్రెగ్నెన్సీపై డయాబెటీస్ ప్రభావం, ఆరోగ్యమైన 9 నెలల గర్భధారణ, ఎలాంటి ఇబ్బంది లేని కాన్పు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం. పుట్టుకతోనే శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే మెకానిజం సరిగ్గా లేకపోవడం వల్ల డయాబెటీస్ కొందరిలో వస్తే ఎదిగే కొద్దీ వివిధ రకాల ఆరోగ్య ఇబ్బందుల వల్ల వచ్చేది మరో రకం డయాబెటీస్. ఇక మూడవది కేవలం గర్భధారణ సమయంలో వచ్చి శిశువు జన్మించాక అత్యధిక శాతం మందిలో తగ్గిపోయేది, కొందరిలో తగ్గకపోవచ్చు. కానీ డయాబెటీస్ ఏ రకమైనదైనా సరే గర్భం దాల్చే వారిలో ఉంటే మాత్రం ఆ ప్రెగ్నెన్సీని ప్రత్యేకమైనదిగా పరిగణించడం తప్పనిసరి. ఎన్నడూ లేని కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు గర్భధారణలో ఎదురుకావచ్చు. వాటిలో ఒకటి మధుమేహం లేదా డయాబెటీస్. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. జెస్టేషన్ అంటే గర్భధారణ గడువు అని అర్థం. ఇక గర్భధారణకి ముందుగానే ఒక్కొక్కరిలో డయాబెటీస్ ఉండొచ్చు కూడా. ఏ రకమైనా సరే అసలు డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది అని చూస్తే మనం తినే ఆహారాలు గ్లూకోజ్ రూపంలోకి మారి రక్త ప్రవాహం ద్వారా శరీరంలో కణకణానికి కావలసిన శక్తిని సమకూరుస్తాయి. ఈ పనంతా క్లోమగ్రంథి లేదా ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల సాధ్యపడుతుంది. గర్భిణీలలో ఉత్పత్తయ్యే పలు ఇతర హార్మోన్స్ ఇన్సులిన్ ఉత్పత్తిపై, పనితీరుపై ప్రభావం చూపించగలవు. ఫలితంగా వీరిలో డయాబెటీస్ కండిషన్ రావచ్చు. గర్భవతుల్లో కొన్ని హార్మోన్స్ బాగా ఎక్కువగా తయారవుతాయి. ఈ హార్మోన్స్ అన్ని ప్లెసెంటా నుండి కొన్ని వస్తాయి. హ్యూమన్ ప్లెసెంటల్ లాక్టోజన్ అని, తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బాగా ఎక్కువ అవుతాయి. హ్యూమన్ కొరియానిక్ గనరోట్రోఫిన్, ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ అన్నీ ఏంటంటే ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కలగజేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్సులిన్కి స్పందించవు అనమాట, పనిచేయవు. అందుకని బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. ఇది ఎందుకు ప్రెగ్నెన్సీలో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచడం ద్వారా బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువైతే తల్లి నెత్తురు నుండి గ్లూకోజ్ ఎక్కువగా సరఫరా అయ్యి బేబీ గ్రోత్కి కానీ బేబీ మెటబాలిజం కానీ బాగా ఉపయోగపడుతుందని ఇది సృష్టి యొక్క ఏర్పాటు. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైన కొద్దీ తల్లి శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ఎక్కువ తయారు చేస్తుంది. సో దీన్ని హైపర్ ఇన్సులినీమియా అని అంటారు. ఒక్కొక్కసారి ఎక్కువ చేసిన ఇన్సులిన్ కూడా సరిపోకపోతే ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. గర్భం దాల్చిన స్త్రీలలో ఉత్పత్తయ్యే పలు ఇతర హార్మోన్స్ ప్రభావం కారణంగా ఇన్సులిన్ హెచ్చుతగ్గులు సహజమే అయినా కూడా గర్భం దాల్చిన స్త్రీలందరిలో జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందా అనే సందేహం వస్తుంది. కొన్ని ప్రత్యేక అంశాల వల్ల ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అనేది ప్రతి 5గురిలో ఒక గర్భిణీ స్త్రీలో కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కాకపోతే భారతదేశంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి, ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే BMI ఏదైతే ఉందో అది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అటువంటి ఆడవాళ్లలో ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతకుముందు ప్రెగ్నెన్సీలో కనుక జెస్టేషనల్ డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ప్రెగ్నెన్సీలో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అంతకుముందు ప్రసవంలో కనుక పుట్టినటువంటి బాబో పాపో బరువు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే 4.5 కిలోలు లేదా అంతకన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ప్రెగ్నెన్సీలో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మగారికో, నాన్నగారికో, లేకపోతే అన్నయ్యకో, తమ్ముడికో, చెల్లికో, అక్కకో కనుక డయాబెటీస్ అంటే మధుమేహం కనుక ఉన్నట్లయితే, అంతకుముందు మధుమేహం లేకపోయినా సరే గర్భిణీ స్త్రీ మధుమేహం బారిన ప్రెగ్నెన్సీ టైంలో పడేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. భారతదేశంలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా కకేషన్స్ అంటే యూరోప్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ లేకపోతే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో తయారవుతున్న గ్లూకోజ్ కనుక సమపాళ్లలో ఉంటే అసలు సమస్య లేదు కదా. అందుకే అత్యధిక శాతం జెస్టేషనల్ డయాబెటీస్ కేసుల్లో కేవలం ఆహార వ్యాయామ జాగ్రత్తలతో గ్లూకోజ్, ఇన్సులిన్
ఈ రెండిటి మధ్య సమతులత తెచ్చే ప్రయత్నం చేస్తారు వైద్యులు. నిపుణులైన ప్రసూతి వైద్యులు, ఎండోక్రైనాలజిస్ట్ పాత్ర జెస్టేషనల్ డయాబెటీస్లో అత్యంత కీలకం. సరైన ఆహారాలను తినడం, ప్రెగ్నెన్సీ 9 నెలల్లో క్రమంగా సరిపడా శరీర బరువు పెరగడం వీరికి తప్పనిసరి. 18% ఆఫ్ ఆల్ నార్మల్ ప్రెగ్నెన్సీస్లో మనం జెస్టేషనల్ డయాబెటీస్ చూస్తాం. ఇది ఒబీస్ ఉమెన్లో కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అది టైప్ 1 డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ ఆర్ జస్ట్ జెస్టేషనల్ డయాబెటీస్ విచ్ హెస్ డెవలప్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. జెస్టేషనల్ డయాబెటీస్ ఇన్ ఒబీస్ ఉమెన్ యాజ్ సచ్ చాలా హై ఉంటుంది. అది కాకుండా ఆల్రెడీ వెయిట్ గెయిన్ ఇంకా పెరుగుతున్నారు అంటే ఆ రిస్క్ ఇంకొంచెం ఎక్కిపోతుంది అనమాట. సో దీనివల్ల డెలివరీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని మనం తగ్గించుకోవాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఒక చెక్లో ఉండాలన్నమాట. వీటన్నిటికీ ఎక్సర్సైజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మీ డాక్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి, మీ గైనకాలజిస్ట్ ఓకే మీ హెల్త్ బాగుంది యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత తొందరగా అయితే మనకి ఇట్లా డయాబెటీస్ డయాగ్నోసిస్ వచ్చింది అంటే ఫిజికల్ యాక్టివిటీ పెరగాలన్నమాట. ఎందుకంటే మన ఎక్సర్సైజ్తో కార్డియో రెస్పిరేటరీ ఫంక్షన్ పెరుగుతుంది. అలానే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం అనమాట. గ్లైసీమిక్ ఇండెక్స్ విల్ బీ వెరీ వెరీ గుడ్. అట్లనే మీ పోస్ట్ ప్రాండియల్ కౌంట్స్, ఈ షుగర్ కౌంట్స్ అవన్నీ ఎప్పుడు చెక్లో ఉంటాయి. రక్తంలో ఉండే గ్లూకోజ్ని శరీర శక్తి అవసరాలకి మార్చే ఇన్సులిన్ చాలా స్వల్ప మోతాదులో తయారు కావడం లేదా అసలు ఉత్పత్తి కాకపోవడం, ఇదే టైప్ 1 డయాబెటీస్. అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల ఇన్సులిన్ని శరీరం సరిగ్గా వాడుకోలేని పరిస్థితుల్లో క్రమేపీ వృద్ధి చెందే కండిషన్ టైప్ 2 డయాబెటీస్. అత్యధిక శాతం డయాబెటీస్ కేసులు ఈ కోవకి చెందినవే. ఈ 2 రకాల్లో ఏదున్నా కూడా గర్భధారణకి ముందస్తుగా తయారు కావలసి ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి వీళ్ళకి లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. వీళ్ళని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా? మెంటల్గా, ఫిజికల్గా కూడా వీళ్ళని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా మన యొక్క ప్రెగ్నెన్సీకి సరైనటువంటి ప్లాన్ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క HbA1cలు అంటే 3 month షుగర్ యావరేజ్ ఏదైతే ఉందో అది సరైనటువంటి టార్గెట్లో ఉంటుంది. ఎట్లాంటి టార్గెట్ మనం ఏం చేయాలంటే 6.3, 6.5 టార్గెట్కి ఏం చేసుకోవాలి. అట్లానే కిడ్నీస్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, అట్లానే రెటినోపతి అనేది లేకుండా ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టైప్ 2 డయాబెటీస్కి వచ్చినట్లయితే కనుక వీళ్ళు కనుక మందులు కనుక వాడుతుంటే అంటే ట్యాబ్లెట్స్ కనుక వాడుతుంటే ఇంజెక్షన్ కాకుండా ఈ యొక్క ట్యాబ్లెట్స్ని ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టేజ్లోనే వాటిని ఆపేసి ఇన్సులిన్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే అత్యధికంగా కనిపించేది జెస్టేషనల్ డయాబెటీస్. అంటే కేవలం గర్భధారణ సమయంలో వచ్చేది. ఆహార నియమాలు, శరీర బరువు నియంత్రణ, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో డయాబెటీస్ ని నియంత్రించే వీలుంది. ఇక మరికొందరికి అదనంగా కొన్ని మెడికేషన్స్ కూడా అవసరం పడవచ్చు. ఇక వీరిలో వచ్చే కాంప్లికేషన్స్ నేపథ్యంలో డయాబెటీస్ ఏ రకమైనా సరే వారి వారి కండిషన్ బట్టి గర్భధారణ 9 నెలల వైద్య పర్యవేక్షణ తప్పనిసరి. మన దేశంలో గర్భిణీల్లో జెస్టేషన్ డయాబెటీస్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఫలితంగా తల్లి, గర్భస్థ శిశువుకి రాగల కాంప్లికేషన్స్ నేపథ్యంలో డయాబెటీస్ స్క్రీనింగ్ తప్పనిసరిగా మారింది. సాధారణంగా 24 నుంచి 28 వారాల జెస్టేషన్లో స్క్రీనింగ్ చేస్తారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం, విపరీతమైన అలసట, శిలీంధ్రాలు అంటే ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, థ్రష్ ఈ సమస్యలు గర్భం దాల్చిన మొదలు ఎప్పుడు కనిపించినా మరింత ముందుగానే స్క్రీన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ స్క్రీనింగ్ పరీక్షలు ఏవి అని చూస్తే స్క్రీనింగ్లో ఎలాంటి పరీక్షలు చేస్తామంటే మనం 75 గ్రామ్ GTT అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఫాస్టింగ్లో రాత్రంతా ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగొచ్చు, ల్యాబ్కి వెళ్ళి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకున్నట్లయితే దాని తర్వాత 75 grams గ్లూకోజ్ను ఒక 100 ml వాటర్లో కలిపి ఈ యొక్క గర్భిణీ స్త్రీకి త్రాగడానికి ఇస్తారు. అది త్రాగిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత బ్లడ్ షుగర్ని చెక్ చేస్తారు, 2 గంటల తర్వాత బ్లడ్ షుగర్ని చెక్ చేస్తారు. ఈ 3 రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట పెట్టుకుని ఈ ఫాస్టింగ్ రీడింగ్కి ఏమో 92 కట్ ఆఫ్, అలానే ఫస్ట్ అవర్ రీడింగ్ ఏమో 180 కట్ ఆఫ్, ఆ సెకండ్ అవర్ రీడింగ్ ఏమో 140 mg/dL కట్ ఆఫ్. ఈ వాల్యూస్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క వ్యక్తికి జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. ఈ యొక్క సులభమైనటువంటి పరీక్ష ద్వారా జెస్టేషనల్ డయాబెటీస్ని మనం చాలా తేలిగ్గా గుర్తించగలుగుతాం. తద్వారా మనం సరైనటువంటి చికిత్సా విధానాలు కూడా మనం అవలంబించగలుగుతాం అన్నమాట. అప్పటిదాకా ఆరోగ్యంగానే ఉన్న యువతులు సాధారణంగా గర్భధారణ సమయంలో డయాబెటీస్ రాగలదనే అవగాహన లోపంతో
డయాబెటిస్ ని అశ్రద్ధ చేసే అవకాశాలున్నాయి. గర్భిణీలలో కనుక డయాబెటిస్ కండిషన్ నిర్ధారణ చెయ్యకపోయినా లేదా తెలిసిన తర్వాత కూడా చికిత్స తీసుకోకపోతే తల్లి శిశువులకి పలు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశముంది. తల్లులకి రకరకాల ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మోస్ట్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్, క్యాండిడా, ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఇటువంటి ఇబ్బందులన్నీ రావచ్చు. తర్వాత తల్లికి హైడ్రామియాస్, వాటర్ ఎక్కువ కావటం, నెలలు నిండకుండా కావటం, బ్లడ్ ప్రెషర్, ప్రియక్లాంప్సియా ఇన్సిడెన్స్ డయాబెటీస్ ఉన్న స్త్రీల్లో, అందులో అన్కంట్రోల్డ్ జీడిఎం కనుకుంటే ఈ ప్రియక్లాంప్సియా రక్తపోటు ఎక్కువయ్యే పరిస్థితి బాగా ఎక్కువగా కనపడుతుంది మనకి. మరి బిడ్డ వరకు వచ్చేసరికి బిడ్డకి ఇంకా ఎక్కువ తేడాలు వస్తాయి. ఉదాహరణకి అబ్నార్మాలిటీస్, దీని కొరకు మేము హిమోగ్లోబిన్ A1C అని చెప్పి గ్లైసిమిక్ కంట్రోల్ ఎలా ఉంది, అది 6.5 వరకు కూడా పర్వాలేదు. అది ఉంటే కనుక బేబీస్కి ఎక్కువగా తేడాలు రావు. కానీ ఎప్పుడైతే 6.5 దాటిందో అటువంటి వారికి బిడ్డకు అవకరాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవి రకరకాల హెడ్, స్పైన్, లోయర్ లిమ్స్, కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్, హార్ట్, గుండెకు సంబంధించిన అవకరాలు, ఇటువంటివన్నీ కూడా బిడ్డకి రావచ్చు. బిడ్డ సడన్గా కారణం మనకి ఏమీ కనపడే కారణం లేకుండా కడుపులో చనిపోవటం, ఇది మామూలుగా 8 నెలల 9 నెలల్లో జరుగుతుంది అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు. కాన్పు చాలా ఇబ్బంది కావటం, పెద్ద బిడ్డ మూలాన సహజ ప్రసవం కష్టం కావటం, ముందుగా కనుక గుర్తుపట్టలేకపోతే బిడ్డ చాలా పెద్దగా ఉందని చెప్పి తల బయటకు వచ్చిన తర్వాత ఈ భుజాలు ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ ఉన్న బేబీస్కి చాలా వెడల్పుగా ఉంటాయి భుజాలు. దానివల్ల ఏమవుతుందంటే ది షోల్డర్ డిస్ట్రోషియా, అంటే తల వరకు బయటకు వచ్చి భుజాలు అక్కడ ఆగిపోతాయి. ఆ భుజాలు బయటకు వచ్చేటప్పటికి బాగా విపరీతమైన ఒత్తిడితోటి చోటు సరిపోక బాహుములలో ఉన్న నరాలన్నీ ఒత్తిడికి లోనయ్యి వాళ్ళకి చేతులకి పక్షవాతం వస్తుంది. ఎర్బ్స్ పాలసీ అంటారు దీన్ని. చాలా వరకు రికవర్ అవుతాయి, కానీ మన అదృష్టం బాగాలేకపోతే ఒక్కొక్కసారి పర్మనెంట్గా కూడా చేయి పెరాలసిస్ అలాగే ఉండొచ్చు. అత్యధిక శాతం జెస్టేషనల్ డయాబెటిస్ కేసులను ఆహార వ్యాయామ నియమాలతో నియంత్రించవచ్చు. కానీ ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో శరీరంలో ఉండే బ్లడ్ షుగర్స్ నియంత్రణ కోసం ఇన్సులిన్ ని గర్భిణీలకివ్వాల్సి ఉంటుంది. ఫాస్టింగ్ అంటే ఖాళీ కడుపు మీద రోజులో మిగతా సమయాల్లో ఎంత బ్లడ్ షుగర్స్ ఉండాలి, ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ టార్గెట్స్ ను బట్టి ఇన్సులిన్ మోతాదును నిర్దేశిస్తారు వైద్యులు. సాధారణంగా ఫాస్టింగ్లో అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏమి తినకుండా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ టార్గెట్ ఏంటంటే 70 to 90 mg/dL. మిగతా సార్లు కనుక చెక్ చేసుకున్నట్లయితే యూజువల్గా 7 పాయింట్ గ్లూకోమీటర్ చెక్ అని చెప్తూ ఉంటాం. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ ముందు, బ్రేక్ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ ముందు, లంచ్ తర్వాత, రాత్రి డిన్నర్ ముందు, డిన్నర్ తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు, అంటే 7 సార్లు అనమాట. ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని ఆ యొక్క టార్గెట్స్ ఏవైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఫాస్టింగ్ 70 to 90, మిగతా సార్లేమో 70 to 110, ఈ యొక్క టార్గెట్స్ అచీవ్ చేయడం కోసం వీలున్నంత వరకు డైట్ ద్వారా ట్రై చేస్తాం. డైట్ ద్వారా కనుక కుదరినట్లయితే కనుక అప్పుడు తప్పకుండా ఇన్సులిన్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్సులిన్ మాత్రం దయచేసి మీ యొక్క డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని డాక్టర్ గారికి చెప్పకుండా మాత్రం మానివేయవద్దు. అట్లానే ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే హైపోగ్లైసీమియా రిస్క్, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా పడిపోవడం. తీసుకోవాల్సిన సమయానికి కనుక ఆహారం తీసుకున్నట్లయితే, లేదా ఎప్పుడూ తీసుకునేటువంటి మోతాదులో ఆహారం కనుక తీసుకున్నట్లయితే, లేదా ఇన్సులిన్ డోస్ మన సొంతంగా కనుక అడ్జస్ట్ చేసేసుకుని డాక్టర్ గారు చెప్పినట్లు కనుక వాడుకోనట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి ఆస్కారం ఉంది. డయాబెటిస్ ఉన్న గర్భిణీలకు ఒక్కోసారి షుగర్ కంట్రోల్ మాత్రలు వాడుకోవాల్సి ఉంటుంది, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో. ఇక జెస్టేషన్ డయాబెటిస్ ఉన్న గర్భిణీలకు గడువు ముగియక ముందే కాన్పు చేయాల్సిన అవసరం రావచ్చు. అత్యధిక శాతం జెస్టేషనల్ డయాబెటిస్ కేసుల్లో సమస్య కాన్పు తర్వాత సర్దుకునేదే అయినా కూడా డెలివరీ తర్వాత కూడా బాలింతలను, శిశువుని మానిటర్ చేయడం మంచిది. ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చే డయాబెటీస్ కాన్పు తర్వాత తగ్గిపోయినా కూడా వైద్యులచే ఫాలో అప్ చేయించుకోవటం తప్పనిసరి. ఎందుకంటే ఒక్కోసారి అది మరలా తిరగబెట్టి టైప్ 2 డయాబెటీస్ క్రిందకి మారే అవకాశం ఉంది. అప్పటికే డయాబెటీస్ ఉన్నవారు ప్రెగ్నెన్సీ ముందు తర్వాత కూడా వైద్య పర్యవేక్షణలో ఉండాల్సిందే. మనం తినే ఆహారానికి శరీరంలో చక్కెర స్థాయిలకు దగ్గర సంబంధం ఉంటుంది. డయాబెటీస్ అంటేనే శరీరంలో చక్కెర మోతాదుల గురించి కాబట్టి ప్రెగ్నెన్సీలో కనుక డయాబెటీస్ కండిషన్ ఉందంటే ఆహార నియమాలను పాటించడం తప్పనిసరి. దీనితో పాటుగా ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయటం కూడా డయాబెటిక్ ప్రెగ్నెన్సీలో మరో ముఖ్యమైన అంశమే. డయాబెటిస్ కి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా జెస్టేషనల్ డయాబెటిస్ లో అత్యధిక శాతం కేసుల్లో కేవలం ఆహార నియమాల ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది.
ఇక ప్రెగ్నెన్సీలో గర్భిణి ఆమె కడుపులో పెరిగే శిశువు పోషణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేలైన ఆహారాలను తీసుకోవాలి. ఆ డయాబెటీస్ వచ్చిందని మేము ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది చెయ్యలేము. ప్రెగ్నెన్సీ గ్రోత్ కావాలి కాబట్టి అన్ని తినమనే చెప్తాము. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి రెగ్యులర్గా ఇచ్చే 60% ఇవ్వకుండా వీ గివ్ ఇట్ సమ్వేర్ అరౌండ్ 50% ఇస్తాము. అండ్ ప్రోటీన్ రిమైన్స్ ద సేమ్ 20% అండ్ ద రెస్ట్ ఇస్ ఆల్ ఫ్యాట్. సో కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించి తీసుకునే కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలనేది చాలా మేము అడ్వైస్ చేస్తాము. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎలా అంటే గోధుమ పిండితో చేసిన రొట్టెలు కానీ, లేకుంటే రైస్ లెస్ పాలిష్డ్ కానీ, లేకుంటే లెస్ పాలిష్డ్ పార్బాయిల్డ్ రైస్ కానీ, లేకుంటే జవార్ కానీ, బాజ్రా కానీ, ఓట్స్ కానీ, లేకుంటే హోల్ వీట్ బ్రెడ్ కానీ, లేకుంటే పోహా కానీ అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దే ఆర్ ఆల్ హోల్ గ్రెయిన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. దాంతోపాటు ఎప్పుడైనా మనము ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనకు షుగర్ కంట్రోల్ అనేది బెటర్ ఉంటుంది. రోజులో 3 సార్లు పెద్ద మీల్స్ తినే కన్నా శరీర అవసరాలకు కావలసిన మోతాదుల్లో కొద్దిగా పోషకాహారాన్ని పలుమార్లు రోజులో విభజించుకోవడం జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న గర్భిణీలకు తప్పనిసరి. ముఖ్యంగా కొన్ని ఆహారాల విషయంలో అపోహలు వీరు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏవి తినొచ్చు, ఏవి మితంగా తినాలి, వీటికి దూరంగా ఉండాలి, ఇలా. ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ కొంచెం తగ్గించి తినమని చెప్తాం. మొత్తం మానేయమని కాదు, కానీ కొంచెం తగ్గించి తినమని చెప్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు రోజు మనకు 2 మామిడి పండ్లు తినే అలవాటు ఉన్నప్పుడు దాన్ని సగము లేకపోతే 1కి చేయమని చెప్తాము. ఏవైతే తింటున్నారో దాంట్లో సగం చెయ్యండి అనేది ప్రయత్నిస్తాము ఫర్ ద 9 months or 8 months or 6 months ఆఫ్ ది జెస్టేషనల్ డయాబెటీస్ పీరియడ్. తక్కువ షుగర్ ఉన్న ఫ్రూట్స్ లో లైక్ ఆరెంజ్, స్వీట్ లైమ్, పపాయా కానీ, పొమగ్రనెట్ కానీ, గువావా కానీ, మస్క్ మెలన్ అలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు. లేకుంటే రా సాలడ్స్ లైక్ టొమాటో, క్యూకంబర్, అవి కూడా హై ఫైబర్ ఫుడ్స్ ఫ్రమ్ రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే కూడా మనకు షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. గర్భధారణకి ముందుగా వ్యాయామం చేసే అలవాటున్న స్త్రీలు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ బారిన పడితే వ్యాయామాలు ఎంత మేరకు చేయవచ్చు అనే విషయాన్ని తమ గైనకాలజిస్టుతో సంప్రదించి తెలుసుకుని అందుకు తగ్గట్టుగా చేసుకోవచ్చు. కొందరిలో గర్భధారణ సమయానికే డయాబెటీస్తో పాటు ఊబకాయం సమస్య కూడా ఉండొచ్చు. వీరు వ్యాయామాలను మితంగా చేయాలి. అందుకే ఎటువంటి వ్యాయామాలు చేయదలుచుకున్నా కూడా వైద్య సలహా తప్పనిసరి. ఇప్పుడు ఆల్రెడీ ఒబిసిటీతో సఫర్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నాము ఆర్ డయాబెటీస్ ఉంది అంటే చాలా మంది డిస్కరేజ్ అయిపోతారు. అరే నాకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఎక్సర్సైజ్ చేయకూడదు, మేబీ రెస్ట్ తీసుకోవాలి బికాజ్ ఆల్రెడీ హై రిస్క్ ఉంది అని. అలా చేస్తే అన్ఫార్చునేట్లీ ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. సో ఎప్పుడు మీ డాక్టర్ని సంప్రదించి లేకపోతే మీ థెరపిస్ట్ని సంప్రదించి స్టార్ట్ అన్ ఎక్సర్సైజ్ రొటీన్. సో ఆల్రెడీ కొంచెం హై ఒబిసిటీ, హై లెవెల్స్ ఆఫ్ బాడీలో ఫ్యాట్ ఉండేటప్పుడు మన ఫిట్నెస్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మెల్లగా స్టార్ట్ చేయొచ్చు. సో ఈజీ ఎక్సర్సైజెస్ అంటే కాళ్ళకి, చేతులకి మెల్లమెల్లగా సింపుల్ ఫ్రీ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. అంటే జస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ఈచ్ లింబ్, సింపుల్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఇలా మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటా పోయి ఇంకొంచెం మోడరేట్ లెవెల్ ఎక్సర్సైజెస్ మీ కెపాసిటీ పట్టి మీ థెరపిస్ట్ కానీ మీ డాక్టర్ కానీ సజెస్ట్ చేస్తారు. కానీ ఇది చేయకూడదు అని మాత్రం మీరు ఎప్పుడు మైండ్ లో అట్లా ఫిక్స్ అయిపోకూడదు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇవాల్టి హెల్త్ టిప్ ఏంటో చూద్దామా? షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వని సిచ్యువేషన్స్ లో ప్రీమెచ్యూర్ గా డెలివర్ చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ థింగ్, వీళ్ళ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బేబీస్ ని మనం మైక్రోసోమిక్ బేబీస్ అని కాదు. బేసికలీ షుగర్ లెవెల్స్ మదర్ లో కంట్రోల్ అవ్వకపోతే అటువంటి బేబీస్ చాలా హెవీ వెయిట్ గా ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ మైక్రోసోమిక్ బేబీస్ ఆర్ లార్జ్ ఫర్ జెస్టేషన్ బేబీస్. సో ఈ బేబీస్ కి జనరల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ చూసారంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఆయాసం ఉంటుంది పుట్టగానే బేబీకి. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అందులో అగైన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క బేబీ ఒక్కొక్క టైప్లో ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్? మెయిన్గా ఊపిరితిత్తులు కంప్లీట్గా మెచ్యూర్ అవ్వవు వీళ్ళకి. నార్మల్గా ప్రతి పుట్టిన బేబీకి ఫిజియలాజికల్ హైపోగ్లైసిమియా అంటాం. అంటే పుట్టిన హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో కొంచెం షుగర్ లెవెల్స్ లో ఉంటాయి. బట్ ఈ బేబీస్కి పర్టికులర్గా షుగర్ లెవెల్స్ విల్ రిమైన్ లో ఫర్ ది నెక్స్ట్ 48 గంటల వరకు కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. పిల్లల్లో అడల్ట్స్ లాగా టిపికల్ ఫీచర్స్ ఉండవు. అడల్ట్స్ చూసారంటే స్వెట్టింగ్ ఉంటుంది, ఒకలాంటి గిడ్డినెస్ ఉంటుంది. బట్ న్యూ బార్న్ బేబీస్కి అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం రావు. ప్లస్ ఇటువంటి సింటమ్స్ మనము గమనించాం. కామన్గా చూసారంటే హైపోగ్లైసిమియాకి సంబంధించి
you will see fits in these babies. So sugar level, ఒక sugar level చేసి చూస్తే it will be less than 40, less than 30, sometimes less than 20. So నార్మల్గా నియోనేట్స్లో when do we call it hypoglycemia? షుగర్ లెవెల్స్ 50 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము హైపోగ్లైసిమియా అని అంటాం. థర్డ్ థింగ్, ఈ డయాబెటిక్ మదర్స్కి పుట్టిన బేబీస్కి కాల్షియం లెవెల్స్ కూడా లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో డయాబెటీస్ వల్ల ప్రెగ్నెన్సీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రెగ్నెన్సీ అంతటా కూడా తల్లి గర్భస్థ శిశువు పట్ల ప్రత్యేక మానిటరింగ్ అవసరత, చికిత్స, తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మేమందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.